గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సంబంధించి వాస్తవ సంఖ్యలు 5వ లెసన్ అంటే డే 5 లెసన్ మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా కరణీయ సంఖ్యల యొక్క ధర్మాలు నేర్చుకుంటాం. అలాగే రెండు అకరణీయ సంఖ్యల మధ్య మనం కరణీయ సంఖ్యలు ఎలాగ మనం కనుక్కోవాలి అదొక విషయం తెలుసుకుంటాం. అలాగే కరణీయ సంఖ్యల యొక్క పరిక్రియలు అంటే వాటి కూడిక, తీసివేత, గుణకారం వాటిని ఎలా చేయాలి అవి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ మీరు పార్ట్ 1, 2, 3, 4 వీడియోలు కానీ మీరు చూడకపోతే వాటి లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా చూసి తర్వాత ఇది కంటిన్యూ చేస్తే ఈ వీడియో చూస్తే అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, అలాగే ఎవరైనా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఆటోమేటిక్గా మీకు నా వీడియోలన్నీ మీకు వస్తాయి. అలాగే ఎవరికైనా మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి ఈరోజు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రెండు అకరణీయ సంఖ్యలు ఇస్తారు. ఆ రెండు అకరణీయ సంఖ్యల మధ్య గల కొన్ని కరణీయ సంఖ్యలు మనం చెప్పాలి. చాలా సంఖ్యలు ఉంటాయి, అందులో కొన్ని సంఖ్యలు మనం చెప్తాం. చూడండి, రెండు అకరణీయ సంఖ్యల మధ్య గల కరణీయ సంఖ్యలు కనుగొనుట. రెండు పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటి పద్ధతి ఏంటి అంటే దశాంశ పద్ధతి, దశాంశ సంఖ్యా పద్ధతి. ఆ పద్ధతి చెప్పుకుందాం. తర్వాత రెండోది వర్గమూల పద్ధతి అని ఉంటుంది. ఆ పద్ధతి నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి 2.3 మరియు 2.37ల మధ్య గల 3 కరణీయ సంఖ్యలు రాయండి. అప్పుడు ఏం చేయాలంటే మొదటి సంఖ్యను మీరు ఏ అనుకోండి 2.3, రెండవ సంఖ్య 2.37. ఇప్పుడు ఇక్కడ దశాంశ బిందువు తర్వాత ఇక్కడ ఒక స్థానమే ఉంది, ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి 2 చోట్ల 2 స్థానాలు ఉండేటట్టు చేసుకోవాలి. అందుకని పక్కన 0 పెట్టుకోండి. అంటే 2.3 ఇటు పక్కన ఎన్ని జీరోలు పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. 2.30, 2.37 వీటి మధ్యన మనకు నచ్చినన్ని కరణీయ సంఖ్యలు మనం రాసుకోవచ్చు. వాళ్ళు 3 రాయమన్నారు. ఏబీల మధ్య గల 3 కరణీయ సంఖ్యలు వాడు ఎన్ని రాయమంటే అని రాయండి. ఈజ్ ఈక్వల్ టు ఇది 2.30 30 అనుకోండి, 2.37 37 అనుకోండి. 30కి 37కి మధ్యలో మీకు నచ్చిన నెంబర్లు రాసేయండి. 30కి 37కి మధ్యలో ఏముంది 31 రాస్తాను. 31 రాసి మిగిలిన సంఖ్యలు మీ ఇష్టం 4, 5, 7 సో ఆన్. కానీ సో ఆన్ పెట్టేయాలి, ఎందుకంటే అది అంతం అవ్వకూడదు, ఆవర్తితం అవ్వకూడదు. అలాగే కామ మళ్ళీ 30కి 37కి మధ్యలో ఇంకో సంఖ్య తీసుకోండి. ఇంకో సంఖ్య తీసుకుందాం, 32 తీసుకుందాం. అంటే 2.32 అంటే 32 అన్నాం, మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. 2.32, 57, 81 మీ ఇష్టం. అంతం అవ్వకూడదు, ఆవర్తితం అవ్వకుండా మీకు నచ్చిన సంఖ్యలు తీసుకుని రాసేయండి. నెక్స్ట్ మళ్ళీ 30, 37కి మధ్యలో ఇంకో సంఖ్య తీసుకోండి. సపోజ్ 35 తీసుకుందాం. అంటే 2.35 అన్ని 2 పాయింటే రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2.35, 17, 43, 87 సో ఆన్. ఇలా మీరు ఎన్ని సంఖ్యలైనా మనం రాసుకోవచ్చు. ఈ మోడల్లో ఉండే క్వశ్చన్స్ ఇంకా కొన్ని చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ 2 చేద్దాం. ఉదాహరణ 2 చేద్దాం. 1/5 మరియు 2/7ల మధ్య గల ఈ 2 అకరణీయ సంఖ్యలు మధ్య గల 2 కరణీయ సంఖ్యలు రాయండి. 2 రాయమంటున్నాడు. ఇది పేజీ నెంబర్ 13లో ఉదాహరణ 9వ లెక్క కింద ఉంది. ఈ లెక్క చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మొదటి సంఖ్యని 1/5, రెండవ సంఖ్య 2/7 2 రాసేసుకుంటాం. రాసుకుని వీటిని మనం దశాంశ రూపంలోకి మార్చేస్తాం. దశాంశ రూపంలో మార్చేద్దాం. 1ని 5తో భాగించేయండి. మనం భాగించలేం కాబట్టి ఫస్టే మనం దశాంశ బిందువు పెట్టేసుకుని 0 పెట్టుకోండి. 2 5లు 10 0 కాబట్టి 0.2. నెక్స్ట్ ఇప్పుడు 2/7 దీన్ని కూడా దశాంశ రూపంలోకి మార్చేసేయండి. 2/7 2ని 7తో భాగించండి. పోవట్లేదు, ముందే పాయింట్ పెట్టేసుకుంటాం. ఎన్నిసార్లు పోయింది, 2 7 14, 6 60, 8 7 56, 4 40, తర్వాత 5 7 35, 5 50, తర్వాత 7 7 49, 1 అంటే 10, మళ్ళీ 1 7 7, 3 30, మళ్ళీ 4 7 28, 2 20,
మళ్ళీ 2 7 14 చూడండి మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది 2 8 5 7 1 4 మళ్ళీ 2 స్టార్ట్ అయిపోయింది అంటే మళ్ళీ 8 వచ్చేస్తుంది అంటే మనకి అలాగా ఏమవుతుందో ఆవర్తితం అయిపోతుంది ఎందుకంటే ఇది మనకి అకరణీయ సంఖ్య గ్యారంటీగా అంతమైనా అవ్వాలి ఆవర్తితమైనా అవ్వాలి ఇక్కడ ఆవర్తితం అయిపోయింది ఎలా వచ్చింది 0.285714 దగ్గరకు వచ్చేసింది కాబట్టి బార్ పెట్టేసుకోండి ఓకే ఇందాక మనం చెప్పాం దీంట్లో మనకి 6 స్థానాల తర్వాత ఆవర్తితమైంది కాబట్టి ఇక్కడ 6 స్థానాలు రాసుకున్నాను నేను ఇక్కడ కూడా మీరు 6 స్థానాలు వచ్చేటట్టు చేసుకోండి 6 స్థానాలు అంటే ఇంకా మిగిలిన 5 సున్నాలు పెట్టేసుకోండి ఓకే ఇది అంటే ఇప్పుడు మనం ఇది 2 లక్షలు ఇది 2 లక్షలు ఇది 2,85,714 0.2 కూడా 0 అలా అనుకోండి ఇప్పుడు వీటి మధ్యలో మీకు నచ్చినటువంటి ఎన్ని సంఖ్యలు రాయమన్నట్టు చూసుకోండి 2 కరణీయ సంఖ్యలు రాయమన్నట్టు కాబట్టి ఆ 2 రాయండి ఏబీల మధ్య గల 2 కరణీయ సంఖ్యలు ముందు 2 కూడా దశాంశ రూపంలో మార్చుకోవాలి అలాగే స్థానాల సంఖ్య సమానం చేసుకోవాలి ఇప్పుడు 2 లక్షలకి 2,85,714కి మధ్యలో మీకు నచ్చిన సంఖ్యలు తీసుకోండి అందుకు 0 ఎందుకంటే 2 0 ఉంది కాబట్టి ఇది కూడా 0 రాయాలి మధ్యలో ఉండాలి కాబట్టి ఏం చేద్దాం 2,34,156 తీసుకుందాం సో అని పెట్టేయాలి ఎందుకంటే అంతం అవ్వకూడదు ఆవర్తితం అవ్వకూడదు అంటే మనం అలా అనకూడదు కానీ మనం రాసేటప్పుడు అలా రాసుకోండి 0.234156 అని చదవాలి ఓకే నెక్స్ట్ 0. ఇంకో నెంబర్ తీసుకుందాం 2 లక్షలకి 2,85,000కి మధ్యలో ఒకటి తీసుకోండి 2,47,157 సో ఆన్ చూడండి ఈ 2 సంఖ్యలు కూడా ఈ రెండింటికి మధ్యలో మనకు ఉన్నాయి ఓకే ఇలాగే మనం ఎన్ని సంఖ్యలైనా రాయొచ్చు వాడు 2 అడిగారు కాబట్టి మనం 2 రాస్తాం ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం 2 అకరణీయ సంఖ్యల మధ్య గల కరణీయ సంఖ్యను కనుగొనుట ఇది 2వ మోడల్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఏంటి వర్గమూల పద్ధతి ముందు దశాంశ పద్ధతి నేర్చుకున్నాం ఇప్పుడు వర్గమూల పద్ధతిలో ఎలా చేయాలి అంటే 2 అకరణీయ సంఖ్యలు ఇస్తారు వాటి మధ్యన ఒక కరణీయ సంఖ్యను మనం చెప్పాలి అలాంటప్పుడు జనరల్గా మనం ఈ వర్గమూల పద్ధతిని మనం ఉపయోగిస్తాం ఓకే అప్పుడు చూడండి ఏబి అనే 2 సంఖ్యల మధ్య గల కరణీయ సంఖ్య ఏమవుతుందంటే √AB అంటే ఈ ఏబీలు అకరణీయ సంఖ్యలని అనుకోండి ఇప్పుడు అయితే ఈ √AB ఏం అవ్వాలి మనకి ఖచ్చితంగా కరణీయ సంఖ్య అవ్వాలి కరణీయ సంఖ్య అవ్వాలంటే ఏబీ ఏం అవ్వాలి సంపూర్ణ వర్గ సంఖ్య కారాదు అంటే సపోజ్ 4 వచ్చింది అనుకోండి ఏబీ √4 ఏమవుతుంది 2 అయిపోతుంది అంటే ఏం జరుగుతుంది మనకి కరణీయ సంఖ్య అవ్వదు కాబట్టి సంపూర్ణ వర్గ సంఖ్య కాదనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనకి కరణీయ సంఖ్య వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి 2 3ల మధ్య గల ఒక కరణీయ సంఖ్య రాయండి అప్పుడు ఏం చేస్తాం A2 అనుకోండి B3 అనుకోనేమో ఆ 2 సంఖ్యల్ని వాడు A వాడు B అనుకోండి ఇప్పుడు ఏబీల మధ్య గల కరణీయ సంఖ్య సూత్రం ఏం చెప్పుకున్నాం √AB ఏబి అంటే A × B అని అర్థం 2 × 3 అంటే √6 చూడండి 6కి వర్గమూలం ఉందా లేదు 6కి వర్గమూలం లేదు ఖచ్చితమైన వర్గమూలం లేదు ఎందుకంటే 6 అనేది మనకి ఏ సంఖ్య కాదు సంపూర్ణ వర్గ సంఖ్య కాదు 9 వర్గ సంఖ్య 3² 16 వర్గ సంఖ్య 4² 1 వర్గ సంఖ్య 1² కాబట్టి ఇది ఏమవుతుంది √6 అనేది మనకి ఒక కరణీయ సంఖ్య ఇది కరణీయ సంఖ్య వాడు అడిగింది కూడా ఈ రెండింటి మధ్యన కరణీయ సంఖ్య ఎంత ఓకే మరొక ఎగ్జాంపుల్ చేద్దాం ఓకే మరి ఇంకో ఉదాహరణ చేద్దాం ఉదాహరణ 2 3 4ల మధ్య గల ఒక కరణీయ సంఖ్య రాయండి అది పేజీ నెంబర్ 13లో ఉదాహరణ 10వ లెక్క ఉంది మనకి అది చూడండి మళ్ళీ సేమ్ A3 అనుకుంటాం B4 అనుకుంటాం 2 సంఖ్యలే ఇస్తారు వాటి మధ్య ఉన్న కరణీయ సంఖ్య రాయండి అంటారు ఇది వర్గమూల పద్ధతిలో ఇలా చేస్తాం √AB సూత్రం సో √AB ఏమవుతుంది √3 × 4 దట్ ఈస్ √12 మనం వచ్చిన తర్వాత మాత్రం చూసుకోవాలి ఇది కరణీయ సంఖ్య కాదో చూసుకోండి √12 కరణీయ సంఖ్య ఎందుకంటే 12కి మనకి వర్గమూలం లేదు ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కాబట్టి ఇది కరణీయ సంఖ్య వాడు చెప్పిన ప్రకారం సరిపోయింది ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం కరణీయ సంఖ్యలు పరిక్రియలు అంటే కలపడాలు తీసివేయడాలు అంటే 2 కరణీయ సంఖ్యలు కలపడం
తీసివేయడం, ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయడం, గుణించడం అవి చేస్తాం. అవి ఎలా చేయాలి అని చూద్దాం. ఇప్పుడు a ప్లస్ బి, ఏబి, a మైనస్ బి విలువలు కనుక్కోండి అని ఏబి 2 విలువలు ఇచ్చారు. ఇప్పుడు మనం a ప్లస్ బి కనుక్కుందాం. అంటే a ప్లస్ బి అంటే ఏంటి? a అంటే √3 ప్లస్ b అంటే √2. అంటే ఏబి అనే 2 సంఖ్యలు కలపమంటున్నాడు, ప్లస్ కలపాలి. ఇప్పుడు 2 కరణీయ సంఖ్యలు మనం కలిపామనుకోండి, మనం కలపలేము. ఎందుకంటే √3 విలువ మనకి ఖచ్చితంగా చెప్పలేము. దాని విలువ మనకి ఎలా వస్తుంది? 1.732 సో ఆన్ చెప్పాం. కాబట్టి చాలా పెద్ద సంఖ్య అయిపోతుంది, అది అంతం అవ్వదు, ఆవర్తితం అవ్వదు. అలాగే √2 విలువ కూడా 1.414 సో ఆన్ అని వచ్చేస్తుంది. దీని విలువ ఏమో 1.732 సో ఆన్ అని వస్తుంది. √2 విలువ 1.414 సో ఆన్ అని వస్తుంది. కాబట్టి ఈ 2 విలువల్ని మనం కలపలేము. కాబట్టి దాన్ని అలాగే వదిలేయడం, అంటే దాన్ని ఇంకా సూక్ష్మీకరించలేము. కాబట్టి √3 ప్లస్ √2 అని వదిలేస్తాం. లేకపోతే ఇలా రాసి కలపాలి. కాబట్టి అందుకని ఏం చేస్తారు అంటే కరణీయ సంఖ్యలను కలిపినప్పుడు ఇంకా సూక్ష్మీకరించకుండా అలా వదిలేస్తాం. అలాగే ఇప్పుడు a మైనస్ బి అంటే √3 మైనస్ √2. ఇక్కడ కూడా ఇంకా దాన్ని ఏం చేయలేం. 1 పాయింట్ దీని విలువ రాసి దాని విలువ రాసి ఒక దాంట్లో తీయాలి. ఈ స్థానాలు ఎన్నున్నాయో తెలియదు కదా మనకి, అంతం అవ్వవు అవి, అలాగనే ఆవర్తితం అవ్వవు. కాబట్టి మనం వీటిని మనం చేయలేం. కాబట్టి దాన్ని కూడా అలా వదిలేస్తాం. ఏబి అంటే a ఇంటూ బి, ఇది ప్లస్ కూడిక, మైనస్ అంటే తీసివేత, ఏబి అంటే గుణకారం, అంటే √3 ఇంటూ √2. మనం 8th క్లాస్లో చెప్పాం, √a ఇంటూ √b ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒకటే రూట్ వేసేసి ఈ రూట్ లోపల ఉన్న సంఖ్యని ఆ రూట్ లోపల ఉన్న సంఖ్యతో ఇంటూ చేసేయండి, 3 ఇంటూ 2. అంటే మనకు ఒక సూత్రం ఉంది, √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab. 8th క్లాస్లో చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏం చేయాలి? ఒకటే రూట్ వేసేసి ఈ 3 ఇంటూ 2 6 వేసేయండి, సో √6. కాబట్టి ఇలాగ 2 కరణీయ సంఖ్యలు మనం గుణించవచ్చు. అలా కానీ కలపడం కానీ తీసివేత కానీ మనం చేయలేం, అవి అలాగే ఉండిపోతాయి. ఓకే, ఇదో పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఉదాహరణ చేద్దాం. ఓకే, మరి రెండో ఉదాహరణ తీసుకుంటున్నాను. ఈసారి a √7 తీసుకున్నాను, b √5 తీసుకున్నాను. అంటే 2 కరణీయ సంఖ్యలు తీసుకున్నాను. a ప్లస్ b ఏమవుతుంది మనకి? √7 ప్లస్ √5. ఇంకేం చేయలేం. a మైనస్ b √7 మైనస్ √5. ఇంక మనం ఏం చేయలేం, అలా వదిలేయడమే. ఇప్పుడు a ఇంటూ b మాత్రం ఇది మాత్రం చేయొచ్చు. √7 ఇంటూ √5 ఏం చేయొచ్చు? √7 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు √35. అంటే గుణకారం చేయగలుగుతాం, జనరల్గా తీసివేత కూడిక అయితే మనం చేయలేం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని ఉదాహరణలు కూడా మనం చేద్దాం. ఈ కరణీయ సంఖ్యల గురించి మరికొన్ని పరిక్రియలు చేయాలంటే మనకు కొన్ని సూత్రాలు తెలిసి ఉండాలి. మనం చిన్నప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్న సూత్రాలను ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకుందాం. నెంబర్ 1, √a ఇంటూ √a. 2 రూట్ సంఖ్యలు ఒకేలాంటివి అయితే ఆటోమేటిక్గా √a² అయిపోతుంది. a ఇంటూ a అంటే √a². a² వర్గమూలం ఏంటి? a. అంటే ఒక రూట్ సంఖ్యని మళ్ళీ అదే రూట్ సంఖ్యతో గుణిస్తే ఆటోమేటిక్గా మామూలు సంఖ్య అయిపోతుంది. దీనికి మనం ఉదాహరణగా ఏం చేద్దామంటే √7 ఇంటూ √7 ఎంత అని అడిగారు అనుకోండి, 7 అయిపోతుంది అనమాట. ఎందుకంటే 7 ఇంటూ 7 49, √49 అంటే 7. అలాగే ఎవరైనా √10 ఇంటూ √10 ఎంత అడిగారు, 10. లేదా √11 ఇంటూ √11 ఎంత, 11. ఇలాగ ఒక రూట్ సంఖ్యని మరీ అదే రూట్ సంఖ్యతో గుణిస్తే ఆటోమేటిక్గా మనకి మామూలు సంఖ్య అయిపోతుంది. అలాగే దీన్ని కూడా మనం స్క్వేర్ కింద కూడా చెప్పుకోవచ్చు. అంటే √7² ఎంత అని అన్నారనుకోండి, 7. √7² అంటే ఏమవుతుంది? రూటు స్క్వేరు కొట్టుకుపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రూటు స్క్వేరు పోతాయి. అంటే 7² చేస్తే 49, 49కి వర్గమూలం 7, 49కి వర్గమూలం 7. అలాగే √10², 10కి వర్గం చేస్తే 100, 100కి వర్గమూలం 10. కాబట్టి ఎప్పుడు కూడా స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేరు రూట్ ఉండి దాని స్క్వేర్ ఉంటే ఈ స్క్వేరు రూటుకు పోయి మామూలు నెంబర్ అయిపోతుంది. అలాగే √11² ఎంత అంటే 11. ఇది ఒకటే. ఓకే, ఈ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. మామూలుగా మనం సూత్రాలు మనకు తెలుసు, a ప్లస్ b² సూత్రం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, a² ప్లస్ 2ab ప్లస్ b². అలాగే మూడోది a మైనస్ b² సూత్రం. ఇది కూడా మీ అందరికీ తెలుసు, a² మైనస్ 2ab ప్లస్ b². అలాగే నాలుగో సూత్రం చాలా ఇంపార్టెంట్ సూత్రం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. మనకి ఇప్పుడు ఈ చాప్టర్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది, a² మైనస్ b². ఈ 3 సూత్రాలు ఖచ్చితంగా రావాలి. అలాగే ఇది √a ఇంటూ √a, √a²a, ఇది ఒకటి బాగా తెలుసుకోవాలి.
ఇక్కడ కూడా రాస్తున్నాను √a² = a. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 సూత్రాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటి మీద ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు చేద్దాం. ఓకే, మనం పేజీ నెంబర్ 13లో ఉదాహరణ 11 లెక్కలో ఈ పరిక్రియలకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వీటిని చేద్దాం. క్రింది లబ్ధాలు కర్ణీయ సంఖ్యలు అవుతాయో లేక అకర్ణీయ సంఖ్యలు అవుతాయో తెలపండి అన్నారు. ఒక లెక్క ఇచ్చారు, 3 + √3 + 3 - √3. ఈ రెండు నెంబర్ని కలపమంటున్నాడు. 3 + √3 + 3 - √3. ఈ రెండు సంఖ్యలు మనం కలపాలి. అప్పుడు ఏం చేస్తాం, మొదటి సంఖ్యని 3 + √3 రాసుకున్నాను, ప్లస్ రెండవ సంఖ్య 3 - √3. చూడండి, √3 ఇక్కడ ధన రూపంలో ఉంది, ఇక్కడ రుణ రూపంలో ఉంది. అంటే ప్లస్ మైనస్ రెండు కొట్టుకుపోయి, +10 -10 కొట్టుకుపోతాయి. ఎందుకంటే 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి మన దగ్గర, 10 రూపాయలు అప్పు ఉంది. కరెక్ట్గా ఆ 10 ఆ 10 క్యాన్సిల్ అయిపోతుంది. √3 డబ్బులు ఉన్నాయి మన దగ్గర, √3 అప్పు ఉంది, రెండు క్యాన్సిల్, 3 + 3 = 6. కాబట్టి ఇది ఏ సంఖ్య అయింది అంటే అకరణీయ సంఖ్య. అంటే 6 అనేది అకరణీయ సంఖ్య కదా, ఎందుకని ఇది సహజ సంఖ్య. ఓకే, కాబట్టి ఇది అకరణీయ సంఖ్య. నెక్స్ట్ దీని p/q రూపంలో మనం రాయగలం. రెండవ ఉదాహరణ చూడండి, 3 + √3 × 3 - √3 గుణకారం. కాబట్టి గుణించండి. 3 + √3 బ్రాకెట్ అంటే ఏంటి, ఇంటూ అని అర్థం. 3 - √3 ఇలా దీనికి బ్రాకెట్ ఉందంటే ఈ రెండు ఇంటూ చేయమని అర్థం. ఇది ఏ సూత్రంలో ఉంది, a + b × a - b. ఇది ఏ అనుకోండి, ఇది b అనుకోండి, మళ్ళీ ఇది ఏ, ఇది b. మనకి సూత్రం ఏంటి అంటే a² - b² కాబట్టి ఏమవుతుంది, 3² - √3². వారి పక్కన సూత్రం రాసుకోండి, a + b × a - b = a² - b². అంటే 3² అంటే తెలుసు మనకి 9. √3² చెప్పారు, రూటు స్క్వేరు ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది మాత్రం బాగా నేర్చుకోవాలి. √3² ఎంత, 3 అంటే 6 అయింది. అంటే మళ్ళీ ఏమైంది, అకరణీయ సంఖ్య. గుర్తుపెట్టుకోండి, √2² ఎంత, 2, √3² ఎంత, 3, అలాగే √5² ఎంత, 5. ఇలా స్క్వేరు రూటు పోతాయి. కాబట్టి √3² 3 6. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు మనకు వస్తాయి. మొదటి క్వశ్చన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు 10/2√5 ఇచ్చారు, అంటే దీన్ని మనం సూక్ష్మీకరించాలన్నమాట. ఏం చేయాలంటే హారం చూసుకోండి, హారంలో అకరణీయ సంఖ్య ఉంది. ఎప్పుడు కూడా మనం లవంలో అకరణీయ సంఖ్య ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ కింద పైన అంటే లవహారాలు రెండింటినీ కూడా మీరు √5తో గుణించండి. ఇప్పుడు ఎందుకని, ఇక్కడ హారంలో √5 ఉంది కాబట్టి లవహారాలను √5తో గుణకారించండి. ఒకే సంఖ్యతో మనం గుణించిన దాని విలువ మారదు, ఆ భిన్నం యొక్క విలువ మారదు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, 10 × √5 10√5. ఎందుకంటే మనం అకరణీయ సంఖ్యని కరణీయ సంఖ్యని గుణించలేము, అందుకని 10√5 అని వేసేయడమే. ఇప్పుడు 5 × √7 ఎంత అన్నారనుకోండి, అంటే 5√7 అని రాసేస్తాం అంతే. ఎందుకంటే ఇది అకరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య. ఈ రెండింటినీ గుణించడం కుదరదు. రెండు అకరణీయ సంఖ్యలైనా గుణించవచ్చు, లేదా రెండు కరణీయ సంఖ్యలైనా గుణించవచ్చు. కానీ ఒక అకరణీయ సంఖ్యని కరణీయ సంఖ్యని గుణించలేము, కాబట్టి 10√5 రాసేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2 వేసేసుకొని √5 × √5 చెప్పాను. సేమ్ ఒకే రకమైన రూట్ విలువలు ఉంటే √5 × √5 ఎంత అయింది, 5. ముందే చెప్పుకున్నాం, √a × √a రూట్ పోతుంది. అప్పుడు ఏం చేద్దాం, ఈ 2 5 ఈ 5 10లో 2 సార్లు కొట్టేయండి, ఈ 2 క్యాన్సిల్, √5 అంటే ఏమైంది, ఇది కారణీయ సంఖ్య. ఎందుకంటే √5 మనకి కారణీయ సంఖ్య, మనకు ఆన్సర్ కారణీయ సంఖ్య వచ్చింది. ఇలాంటి లెక్కలు ఉంటాయి. ఇది ఫస్ట్ లెక్క కాబట్టి ఇంకా 2-3 క్వశ్చన్లు చేసినప్పుడు ఇది ఐడియా వచ్చేస్తుంది. అంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ హారాన్ని మనలో ఉన్న కరణీయ సంఖ్యను తొలగించాలి. ఈ తొలగించడాన్ని ఏమంటారంటే అకరణీయం చేయడం అంటారు. అంటే కరణీయ సంఖ్యను అకరణీయ సంఖ్యగా మారుస్తున్నాం. ఎలా మార్చాలి అంటే అక్కడ ఏ కరణీయ సంఖ్య అయితే ఉందో దాంతో మనం లవహారాన్ని గుణించాలి. అంతేకాకుండా వేరే పద్ధతులు కూడా ఉంటాయి, అవి వరుసగా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది a + b² లాగా ఉంది. చూడండి, a + b² సూత్రం రాసుకోండి, a² + 2ab + b².
కాబట్టి ఆ సూత్ర పద్ధతిలో దీన్ని రాయాలి. అది ఏ సూత్రంలో ఉందో ముందు మనం గుర్తించాలి. ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్. ఏ బదులుగా √2 ఉంది, b బదులుగా 2. ఇప్పుడు ఏముంది మనకి? a స్క్వేర్. ఇది a అన్నమాట, ఇది b. a స్క్వేర్ రాయండి, √2 స్క్వేర్ ప్లస్ ఉంటే ప్లస్ వేయండి, 2ab 2 వేయండి. ఏ అంతా √2, అక్కడ ఏ అక్షరం ఉంటే దాని విలువ వేయడమే, √2. b స్క్వేర్, b అంతా 2 స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఏముంది? b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఇక్కడ b బదులు ఏముంది? 2. సో 2 స్క్వేర్. కాబట్టి √2 స్క్వేర్ 2, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయని చెప్పాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ చాప్టర్ అంతా ఇదే వస్తుంటుంది. √2 స్క్వేర్ 2 అయిపోతుంది, మామూలు సంఖ్య అయిపోతుంది. ఇక్కడ చూడండి, 2 ఇంటూ √2 ఇంటూ 2 స్క్వేర్ అంతా 4, మళ్ళీ 2 స్క్వేర్ 4. ఇక్కడ చూడండి, ఒక అకరణీయ సంఖ్యని కరణీయ సంఖ్యతో గుణించలేము. దీనికి అకరణీయ సంఖ్యను మళ్ళీ అకరణీయ సంఖ్యతో గుణించేయండి. 2 4 8, అంటే 2 ప్లస్ 2 4 8 √2, ఎందుకంటే √2 అలాగే ఉండిపోయింది, ప్లస్ 4. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అకరణీయ సంఖ్య కలిపేసుకోవచ్చు. 2 4 6, 6 ప్లస్ 8 √2. ఇప్పుడు అభ్యాసం 1.2 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది సంఖ్యలను కరణీయ మరియు అకరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి. కాబట్టి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే √27. కాబట్టి ఈ 27 తీసుకోండి, ఈ రూట్ లోపల ఉన్న సంఖ్య తీసుకోండి. ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందేమో చూడండి. దేనికి కూడా ఇది వర్గ సంఖ్య అవ్వదు, ఎందుకంటే 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇప్పుడు ఇది 27 ఉంది అంటే 5 స్క్వేర్కి సరిపోవట్లేదు, 6 స్క్వేర్కి సరిపోవట్లేదు. కాబట్టి దీనికి పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. కాబట్టి 27 పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. ఎప్పుడైతే పరిపూర్ణ వర్గ సంఖ్య అవదో దానికి వర్గమూలం ఉండదు. కాబట్టి ఆ ఖచ్చితమైన వర్గమూలం ఉండదు. కాబట్టి √27 ఏమవుతుంది? ఒక కరణీయ సంఖ్య. అదే వర్గమూలం ఉందనుకోండి, అది అకరణీయ సంఖ్య అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, √441. అప్పుడు ఏం చేయాలి? రూట్ లోపల ఉన్న సంఖ్య తీసుకోవాలి, 441. ఇదేమైనా ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య ఏమో చూడండి. ఇది కరెక్ట్గా 21 స్క్వేర్ అవుతుంది. 21 స్క్వేర్ 21 ఇంటూ 21 441, అంటే ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య. దేర్ఫోర్ ఎప్పుడైతే అప్పుడు దీనికి √441 కట్టండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా 21 అయిపోతుంది. దీని వర్గమూలం 21 అయిపోతుంది. 21 అనేది దాన్ని మనం ఏం చేయొచ్చు? అకరణీయ సంఖ్య, ఎందుకంటే ఇది భిన్న రూపంలో రాయొచ్చు 21/1. కాబట్టి ఏం రాయాలి? ఇది అకరణీయ సంఖ్య. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 30.23424235 స్వార్. ఈ సంఖ్యను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది అంతం అవ్వట్లేదు. పోలా ఆవర్తితం అవుతుందా? ఆవర్తితం కూడా అవ్వట్లేదు. ఇది అంతం కానీ ఆవర్తితం కానీ దశాంశ సంఖ్య. మరి అలాంటి సంఖ్యలు మనం ఏమని చెప్పుకున్నాం? కరణీయ సంఖ్యలు చెప్పుకున్నాం. కాబట్టి దేర్ఫోర్ ఒక కరణీయ సంఖ్య. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 7.484848 స్వాన్. ఈ సంఖ్యను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది అంతం అవ్వట్లేదు. ఆవర్తితం అవుతుందా? అవుతోంది. చూడండి, ఆవర్తితం అవుతుంది. 484848 మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి ఇది ఆవర్తితం అవుతుంది. కాబట్టి రాసి చూడండి, ఇది అంతం కానీ ఆవర్తితం అయ్యే దశాంశ సంఖ్య. ఎప్పుడైతే ఆవర్తితం అవుతుందో దాన్ని బార్ అని రాయొచ్చు, 7.48 బార్. ఇది ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి అకరణీయ సంఖ్య అవుతుంది, ఒక అకరణీయ సంఖ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 11.2132435465 అంటే ఏంటి? ఇది అంతమయ్యే దశాంశ సంఖ్య. ఎందుకంటే చూడండి, ఇక్కడతో మనకి స్థానాలు ఆగిపోయాయి. కాబట్టి ఇది ఏమవుతుంది? అంతమయ్యే దశాంశ సంఖ్య ఏమవుతుంది? మనకి అకరణీయ సంఖ్య అవుతుంది. ఏమని రాయాలి? ఇది దేర్ఫోర్ 11 ఇది అని రాసేయండి. ఇది అంతమయ్యే దశాంశ సంఖ్య. దేర్ఫోర్
11.2132435 ఒక అకరణీయ సంఖ్య. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం చూడండి. 0.30, 300, 300, 3 సో ఆన్. అంటే ఇది అంతం అవ్వట్లేదు, ఆవర్తితం కూడా అవ్వట్లేదు. కాబట్టి రెండు అవ్వట్లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి రాసేయండి, ఇది అంతం కాని ఆవర్తితం కాని దశాంశ సంఖ్య, దేర్ఫోర్ ఇది కరణీయ సంఖ్య అని రాసేయండి సరిపోతుంది. ఓకే, మీరు రాయండి పూర్తిగా, నేను ఇక్కడ కొంతవరకునే రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అకరణీయ సంఖ్యలకు కరణీయ సంఖ్యలకు మధ్య గల 4 భేదాలు ఉదాహరణలతో వివరించండి. చూడండి, అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు భేదాలు రాద్దాం. 1, అకరణీయ సంఖ్యలను భిన్న రూపంలో రాయవచ్చు, తెలుసు కదా మనకి. అదే కరణీయ సంఖ్యలను అయితే రాయలేము, కరణీయ సంఖ్యలను భిన్న రూపంలో రాయలేము. దీనికి ఉదాహరణగా 2 ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. 3/2, 3/5, -7/2. అలాగే ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, అంతం అయ్యే లేదా ఆవర్తితం అయ్యే, అంతమైనా అవ్వాలి లేదా ఆవర్తితమైనా అవ్వాలి, అయ్యే దశాంశ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. అంతం కానీ మరియు ఆవర్తితం కానీ దశాంశ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అవుతాయి. చూడండి, ఉదాహరణలు ఇచ్చాం. 2.123 అంతమైపోయింది, 3.42 బార్ ఆవర్తితమైంది. ఇది చూడండి, 7.34187 సో ఆన్, అంతం అవ్వట్లేదు, ఆవర్తితం అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ మూడోది చూద్దాం. n పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే √n అకరణీయ సంఖ్య అవుతుంది. అది అందుకని √1, ఎందుకంటే దీని విలువ 1 వస్తుంది. √4 2 అవుతుంది. √9 3, ఎందుకంటే 1 4 9 ఇవన్నీ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలు. మరి ఇక్కడ చూడండి, n పరిపూర్ణ వర్గ సంఖ్య కానిచో √n ఒక కరణీయ సంఖ్య అవుతుంది. అందుకని కాని తీసుకుంటున్నాను. √2, 2 దేనికి, 2 పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు, 3 కాదు, 5 కాదు. సో √2, √3, √5లు మనకి కరణీయ సంఖ్యలు అవుతాయి. అలాగే మీరు ఊహించి ఇంకొక భేదం మీరు సొంతంగా రాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చేద్దాం. 5/7 మరియు 7/9ల మధ్య గల ఒక కరణీయ సంఖ్య రాయండి. ఒకటే రాయండి అంటే వర్గమూల పద్ధతి ఫాలో అవ్వండి. 1 కన్నా ఎక్కువ అంటే 2, 3, 4 అలాంటివి అడిగితేనేమో దశాంశ పద్ధతి ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వర్గమూల పద్ధతిలో మొదటి సంఖ్యని a అనుకోండి, మరియు అలాగే రెండవ సంఖ్యని b అనుకోండి. a 5/7, b 7/9 అనుకోనుము. ఇప్పుడు ABల మధ్య గల కరణీయ సంఖ్య సూత్రం ఏంటి, √AB, a ఇంటూ b అన్నమాట. AB అన్నా a ఇంటూ b అన్నా ఒకటే. a ఎంత, 5/7 ఇంటూ కొంచెం పెద్ద బై పెట్టుకోండి, ఇంటూ 7/9. 7 7 క్యాన్సిల్ చేసేయండి. ఇంకా √5/9. 5కి వర్గమూలం లేదు, √5 అని రాసేయండి. 9కి వర్గమూలం 3, సో √5/3 అని రాసుకోండి. ఓకే, మనం 4వ క్వశ్చన్ చేద్దాం. 0.7 మరియు 0.77ల మధ్య 2 కరణీయ సంఖ్యలు రాయమంటాడు. 2 రాయమన్నప్పుడు 2 కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ రాయవలసి వస్తే మీరు దశాంశ పద్ధతిని ఫాలో అవ్వండి. లేదు ఒకటే అయితే వర్గమూల పద్ధతి కనుక్కోండి. ఓకే, ఇప్పుడు మనం మొదటి సంఖ్యని a అనుకుంటాం 0.7, రెండవ సంఖ్యని b అనుకుంటాం 0.77. అంటే రెండవ సంఖ్యలో 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి మొదటి సంఖ్యలో కూడా 2 స్థానాలు తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఈ మోడల్ మనం ఉదాహరణలో చేసాం, అందుకని పక్కన 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది 70 77, 70 77 మధ్యలో మీకు నచ్చిన సంఖ్యలు రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు 2 రాయమన్నాడు కాబట్టి 2 రాయండి. ABల మధ్య గల 2 కరణీయ సంఖ్యలు 2 రాయమన్నారు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, 70 77 మధ్యలో ఏముంది, 72, 0.72. అంటే ఇది నేను కరణీయ సంఖ్యలు రాయమన్నాడు, అంటే 0.72 3 5 4 2 మీ ఇష్టం, ఇలా ఎన్నైనా రాసుకో సో ఆన్. కామా ఇంకోటి ఏం చేద్దాం, ఈసారి 73 తీసుకుందాం, 73 తీసుకుందాం. 0.73 1 4 5 2 సో ఆన్ ఏదైనా రాసుకోండి. 0.72 మీద రాశాను, 0.73 మీద రాశాను. ఇది అంతం అవ్వకూడదు, ఆవర్తితం అవ్వకూడదు. ఆ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం రాసేవి కరణీయ సంఖ్యలు కాబట్టి. ఓకే, ఇప్పుడు
మనం 5వ క్వశ్చన్ చేద్దాం. √5 విలువను 3 దశాంశ స్థానాల వరకు కనుక్కోండి. మనం √2 చేసాం, √3 కూడా చేసాం. ఇప్పుడు √5 చేద్దాం. చెప్పాను ఎలా చేయాలండి. 3 స్థానాలు కావాలి అనుకుంటే 6 సున్నాలు పెట్టుకోవాలి. 2 సున్నాలు దూరంగా పెట్టుకోండి. ఇలా పెయిర్స్గా పెట్టుకోండి. పెయిర్ మోడల్లో పెట్టుకోండి. ఇలా వేసుకుని భాగాహార పద్ధతిలో చేస్తాం. ఏం చేయాలి ఇప్పుడు మనం 5కి వర్గమూలం చూడాలి. వర్గమూలం 2 పాయింట్ వస్తుంది కాబట్టి 2 రెళ్ళు. 2 సంఖ్యలు ఒకటే ఉండాలి. 2 రెళ్ళు 4. 3 3 అయితే 9 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. 1 అయితే 1 తక్కువ అయిపోతుంది. కాబట్టి 5లోంచి 4 తీసేయండి. 1 ఆటోమేటిక్గా 2 సున్నాలు దించుకుంటాం. 100 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2ని డబల్ చేయాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం. డబల్ చేయండి 4. పక్కన ఏ సంఖ్య వేస్తే ఆ సంఖ్యతో గుణించాలి. ఇప్పుడు నేను 1 వేసుకుని 1తో గుణిస్తున్నాను. అప్పుడు 41 సరిపోవట్లేదు కాబట్టి ఈసారి 2 వేసుకుంటున్నాను. 2 వేసుకుంటే 2తో గుణకారించాలి. ఎంత అవుతుంది? 84 వేసేసుకోండి. 2 42 84 కాబట్టి తీసేయండి. ఎంత? 16. అప్పుడు మళ్ళీ 2 సున్నాలు తెచ్చుకోండి. 1600 అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నారు మీరు? 2 తీసుకున్నారు. పాయింట్ వచ్చేసింది కాబట్టి 2.2. పాయింట్ తర్వాత సున్నాలు దించుకుంటున్నాం కాబట్టి పాయింట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని 22 కింద ఊహించుకోండి. ఆ పాయింట్ మర్చిపోండి కాసేపు. 22 డబల్ చేయండి 44. ఈ 44కి ఏ సంఖ్య పక్కన వేస్తే అదే సంఖ్యతో గుణకారించాలి. ఇప్పుడు సపోజ్ 1 వేసామనుకోండి, 441 సరిపోవట్లేదు. ఈసారి 2 వేద్దాం. మీరు పక్కన ఎక్కడొక్కడ మీరు చెక్ చేసుకోండి. అంటే 884 వస్తుంది. సరిపోవట్లేదు. 3 వేద్దాం. 3 ఇక్కడ 3 తీసుకుంటే 3తో గుణకారించాలి. 4 అయితే ఎక్కువైపోతుంది. 1600 ఎక్కువైపోతుంది. దీన్ని 400 కింద ఊహించుకోండి. 3 తీసుకుంటున్నాను. 3 3 9, 3 4 12 1, 3 4 12 1 13. 13 29. అంటే ఇప్పుడు ఏం తీసుకున్నాం మనం? 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 వేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 1, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 7, తర్వాత నెక్స్ట్ 5 5 3 పోతే 271. ఈసారి మళ్ళీ ఏం చేయాలి? 2 జీరోలు తీసుకోవాలి. మళ్ళీ ఈ 223ని డబల్ చేయండి. ఎంత అవుతుంది? 446. 400 కింద ఊహించుకోండి. ఇవి 2700 ఉన్నాయి. 27,100 కాబట్టి ఏ సంఖ్య అయితే బాగుంటుందో చూసుకుని ఆ సంఖ్యతో దాన్ని గుణకారించండి. ఇప్పుడు 6 తీసుకుందాం. 6 తీసుకుంటే 6తో గుణకారించండి. పక్కన 6 తీసుకున్నాం కూడా 6తో గుణకారించండి. 6 6 36 3, 6 6 36 3 39 3, 6 4 24 24 3 27 2, 6 4 24 2 26 సరిపోయింది. చూడండి 26,796. అంటే ఇంకా తర్వాత మనం చేయక్కర్లేదు. ఇది తీసేయండి సరిపోతుంది. 6 సో ఆన్ అలా వచ్చేస్తూనే ఉంటుంది. therefore √5 = 2.236 సో ఆన్. కొంచెం ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్ దగ్గర మాత్రమే కొంచెం మీరు కష్టపడాలి. ఇక్కడ వరకు ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం ఏ నెంబర్ తీసుకోవాలని చూసుకోండి. అందుకని దీనికి కొంచెం గుర్తుపెట్టుకునే పద్ధతి ఏంటంటే √5 విలువను మీరు ముందే గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏ విలువలు తీసుకోవాలో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంటే ఇది పరీక్షల్లో మీకు ఉపయోగపడుతుంది. ఈ ట్రిక్ ఏంటంటే ముందే మీరు దీని విలువ మీరు గుర్తుందనుకోండి, దాని మీద ఏం చేస్తాం మనం? ముందు 2 తీసుకోవాలని, తర్వాత 3 తీసుకోవాలని, తర్వాత 6 తీసుకోవాలని ఆటోమేటిక్గా మనకే గుర్తుండిపోతుంది. ఓకే, ఇది ఒక ట్రిక్ అనమాట. ఓకే, ఇలాగే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చెప్పుకుందాం. √7 విలువను 6 దశాంశ స్థానాల వరకు కనుక్కోండి. 6 అంటే మనకి చాలా ఎక్కువైపోతుంది. 3 స్థానాల వరకు కనుక్కోండి, సరిపోతుంది. అందుకని ఏం చేద్దాం? 7.3 స్థానాలు కాబట్టి 6 సున్నాలు పెట్టుకొని మామూలుగా మన పాత పద్ధతి ప్రకారం చేసేటివే. 1 సరిపోవట్లేదు. 2 రెళ్ళు 4, 3 3 9 కాబట్టి 2 రెళ్ళు 4, 3 3 9 ఎక్కువైపోయింది. 4 తీసుకోండి. 7లోంచి 3 4 తీసేస్తాం. 3 మళ్ళీ 2 సున్నాలు దించుకుంటాం. వెంటనే మనం దశాంశ బిందువు పెట్టుకుంటాం. ఎందుకంటే దశాంశ బిందువు తర్వాత 2 సున్నాలు తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఎంత అయింది? 300 అయింది. దీన్ని ఏం చేయాలి? డబల్ చేయాలి. 4
పక్కన ఏ సంఖ్య వేసుకుంటే ఆ సంఖ్యతో మనం గుణించాలి. ఇప్పుడు ఏం చేద్దాం, 6 వేసుకుందాం. చూడండి, 6 6 36, 3 6 4 24, 3 27, 276. అంటే 6 తీసుకుంటున్నాను. 5 తీసుకుంటే తక్కువైపోతుంది. మీరు చెక్ చేసుకోవాలి పక్కన. నెక్స్ట్ ఇప్పుడు ఈ 276 తీసేయండి, 24. మళ్ళీ 2 సున్నాలు దించుకోండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. 26 డబల్ చేస్తారు, 52. దానికి మళ్ళీ ఎంత తీసుకోవాలి మళ్ళీ 5 తీసుకున్నాం అనుకోండి. 5 తీసుకుంటే 5 5లు 500 అవుతుంది. 5 500 2500 అయిపోతుంది, ఎక్కువైపోతుంది. కాబట్టి 4 తీసుకోండి. 4 తీసుకుని 4తో కొనుక్కోండి. 4 16, 1 4 8 9 4 5 20 21 21 96. అలాగే 20 96 తీసేయండి. 4 0 మళ్ళీ 304 వచ్చింది. ఈ మళ్ళీ 2 సున్నాలు దించుకోండి. మళ్ళీ సేమ్. ఇప్పుడు ఎంత తీసుకున్నాం, 4. 264ని మళ్ళీ డబల్ చేయండి. 8 2 5 528. మళ్ళీ ఓ సంఖ్య ఇప్పుడు 30,400 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఎంత తీసుకుందాం, 5 తీసుకుంటే మీకు 5 5లు మీకు ఎంత అవుతుంది, 5 తీసుకున్నాం అనుకోండి, 5000 ఇంటూ 5 తీసుకోండి. కాబట్టి 5 5 25, 2 5 8 42 42 4 5 2 10 4 14 1 5 5 25 1 26 26,425. అంటే ఎంత అవుతుంది, 5. 3 స్థానాల వరకు తీసుకున్నాను. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ స్థానాలు మీరు తీసుకోవచ్చు. ఇక్కడికే మనకి పెద్దది అయిపోతుంది. కాబట్టి ఫైనల్గా √7 = 2.645 సో ఆన్. ఇది ఏమవుతుందంటే అంతం అవ్వదు, అలాగని ఆవర్తితం కూడా అవ్వదు. కాబట్టి √7 విలువ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. మరి 7వ లెక్క √10ని మనకు సంఖ్యారేఖ మీద చూపించమన్నారు. సంఖ్యారేఖ మీద చూపించే పద్ధతులు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అందుకని ఆ క్వశ్చన్ తర్వాత చెప్తున్నాను. ఇప్పుడు మనం 8th క్వశ్చన్ చూడండి. 2 3ల మధ్య 2 కారణీయ సంఖ్యలు రాయండి. 2 రాయమన్నారు కాబట్టి దశాంశ పద్ధతి ఫాలో అయిపోండి. 1 రాయమంటే మాత్రం వర్గమూల పద్ధతి ఫాలో అవ్వండి. సో A B అని అనుకోండి. 2 సంఖ్యల్ని ఒకటి A B అనుకోండి. 2 B 3. అందుకని 2 పాయింట్ ఇలాగా 0 పెట్టుకోండి. అలాగే ఇది 3.0 పెట్టుకోండి. కాబట్టి ఈ రెండింటి మధ్యన ఉన్న 2 కారణీయ సంఖ్యలు రాసేద్దాం. ABల మధ్య 2 కారణీయ సంఖ్యలు, మధ్యన ఉన్న 2 కారణీయ సంఖ్యలు ఈజ్ఈక్వల్ టు 2 పాయింట్ మీద రాసేయచ్చు. 2 పాయింట్ మీద ఏ సంఖ్య అయినా సరే 2 కన్నా ఎక్కువ ఉంటుంది, 3 కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన సంఖ్యలు రాసుకోండి. 2.1458 6 3 సో ఆన్. అలాగే ఇంకో సంఖ్య 2 పాయింట్, అన్నీ 2 పాయింటే రాయాలి. ఎందుకంటే 2 కన్నా పెద్ద ఉండాలి. 2 3 మధ్యన ఉండాలంటే 2 కన్నా పెద్దది, 3 కన్నా చిన్నది ఉండాలి. కాబట్టి 2.71883 సో ఆన్. అలా ఎన్ని అయినా రాసుకోవచ్చు మీరు. నేను వాటి 2 రాయమన్నాడు కూడా 2 సంఖ్యలు రాయండి. ఓకే, మనం 9వ క్వశ్చన్ చేద్దాం. క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా ఒక ఉదాహరణతో సమర్థించండి అన్నాడు. కాబట్టి చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవుతుంది కదా. ఎందుకంటే వాస్తవ సంఖ్యల్లో ఏముంటాయి, అకరణీయ సంఖ్యలు ఉంటాయి, కరణీయ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి ఇదేమవుతుంది, సత్యము. ఉదాహరణ, ఏదైనా ఒక ఉదాహరణ ఇవ్వండి. ఏదైనా ఒక కరణీయ సంఖ్య రూట్ ఇది సత్యము, ఉదాహరణ రూట్. అలాగే ప్రతి అకరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అగును. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే వాస్తవ సంఖ్యల్లో అకరణీయ సంఖ్యలు ఉంటాయి, కరణీయ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ఏం రాస్తాం, సత్యము. ఉదాహరణ 3/5. అలాగే 3వ చూడండి. ప్రతి వాస్తవ సంఖ్య అకరణీయ సంఖ్య కానవసరం లేదు. ఎందుకంటే అవ్వాలని లేదు. ప్రతి వాస్తవ సంఖ్యలో ఏమున్నాయి, అకరణీయ సంఖ్యలు ఉన్నాయి, కరణీయ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి అకరణీయ సంఖ్య అవ్వక్కర్లేదు. కాబట్టి ఇది కూడా కరెక్టే, సత్యం. ఉదాహరణ మనం ఏమని రాసుకోవచ్చు అంటే √7 వాస్తవ సంఖ్య కానీ అకరణీయ సంఖ్య కాదు.
ఓకే, నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్లు ఉన్నాయి, వాటిని కూడా చేద్దాం. ఇంకో 3 క్వశ్చన్లు ఉన్నాయి, వీటిని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. n ఒక పరిపూర్ణ వర్గం అయితే √n కరణీయ సంఖ్య కాదు. మరి కరణీయ సంఖ్య కాదు, ఇది సత్యమే, ఇది కూడా సత్యమే, ఎందుకంటే అకరణీయ సంఖ్య అయిపోతుంది. సత్యము. ఉదాహరణ ఏం పెట్టుకుందాం, ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య 4 తీసుకుంటున్నాను, అది 2² √4 ఎంత అయింది 2, అంటే ఇది ఏ సంఖ్య, ఇది అకరణీయ సంఖ్య. కరణీయ సంఖ్య కాదు కదా, అకరణీయ సంఖ్య అయితే కరణీయ సంఖ్య అవ్వదు, కాబట్టి √2 కరణీయ సంఖ్య కాదు, కాబట్టి ఇది సత్యమే. ఇది చూడండి, n ఒక సంపూర్ణ వర్గం అయితే √n ఒక కరణీయ సంఖ్య కాదు. ఇప్పుడు ఇది ఒకటే, కరణీయ సంఖ్య కాదు అన్నాడు, ఇక్కడ కరణీయ సంఖ్య అంటున్నాడు. ఇది సత్యం కాబట్టి ఇది ఆటోమేటిక్గా అసత్యం. ఇదే ఉదాహరణ తీసేసుకోండి సరిపోతుంది. అసత్యము. ఉదాహరణ ఏం తీసుకుందాం, √4 2, ఇది కరణీయ సంఖ్య కాదు, మరి కరణీయ సంఖ్య అవుతుంది అంటున్నాడు. కరణీయ సంఖ్య కాదు, ఎందుకంటే ఇది అకరణీయ సంఖ్య. వర్గమూలం వచ్చేస్తే అకరణీయ సంఖ్య, వర్గమూలం రాకపోతే కరణీయ సంఖ్య. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రతి వాస్తవ సంఖ్య కరణీయ సంఖ్యే అంటాడు. వాస్తవ సంఖ్యల్లో ఏముంటాయి, అకరణీయ సంఖ్యలు ఉంటాయి, కరణీయ సంఖ్యలు ఉంటాయి. అప్పుడు ప్రతిదీ కరణీయ సంఖ్య అవ్వాలని లేదు, కొన్ని అకరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి, కాబట్టి ఇదేం రాస్తాం, అసత్యము. దీనికి ఉదాహరణగా మనం ఏం రాసుకోవచ్చు, 3/5. ఇది ఏ సంఖ్య, ఇది వాస్తవ సంఖ్య కానీ కరణీయ సంఖ్య కాదు. 3/5 వాస్తవ సంఖ్య కానీ కరణీయ సంఖ్య కాదు. ఓకే, ఇక్కడతో మనకి 1.2 ఎక్సర్సైజ్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ కరణీయ సంఖ్యలని అకరణీయ సంఖ్యలని సంఖ్యారేఖ మీద ఎలా చూపించాలి, అలాగే ఇంకా 2 పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులను కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఓకే, మరి ఈ వీడియో చూసిన తర్వాత మరి మీరు లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, మీకు అర్థమైందా లేదా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే మార్పు చేసి దానికి తగ్గట్టుగా మీకు నేను టీచ్ చేస్తాను. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి, ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే.